మొత్తం 59 టెండర్లు రెడీ, 37,700 కోట్లు రీలాంచ్. మోదీ గారు కూడా మళ్ళీ వస్తున్నారట. అంతా కలకల్లాడిపోతున్నాయి. హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది చర్చ. సో ఏదేదో నెగిటివ్గా మాట్లాడుకున్న టైం నుంచి ఇదిగో ఈ బిల్డింగ్ అంట, అదిగో ఆ పని అంట, అలాంటి మాటలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అలా వైకుంఠపురంలో లాగా అలా అమరావతిలో అనే చర్చ ప్రారంభమైంది. నమస్కారం అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. చంద్రిక్ గారు, అమరావతి అనేది ఇట్స్ ఏ వరల్డ్ క్లాస్ మోడల్, దానిలో ఏం అనుమానం లేదు. 29 గ్రామాలకు సంబంధించి 28 గ్రామాలకు సంబంధించి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇవ్వడం అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్. 34,000 ఎకరాలు చేతిలో పెట్టుకొని ఆ డిజైన్స్ అని, ఈ డిజైన్స్ అని, ఆ డైరెక్టర్ అని, ఈ డైరెక్టర్ అని, ఐకానిక్ అని, అదని ఇదని గతంలో ఎన్నైనా జరుగుండొచ్చండి. గతంలో చేసినటువంటి తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి. కొన్ని పొరపాట్లు జరిగాయి, డెఫినెట్గా జరిగాయి. 34,000 ఎకరాల చేతిలోకి వచ్చేసింది. అంతా 58 రోజుల్లో వచ్చిందండి. 58 రోజుల్లో రైతులు మీకు 34,000 ఎకరాలు అప్పచెప్పారు. 20,000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. అలాంటి నేపథ్యంలో దాన్ని అంటే పూర్తి స్థాయిలో నీకు అన్ని బేసిక్గా ఏంటంటే ల్యాండ్ ఈజ్ ద మేజర్ దిస్ థింగ్ అండి. అది నీ చేతిలో ఉన్నప్పుడు చేసేటువంటి క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలి. చాలా ఆర్భాటంగా అప్పుడు 2014 ఎలక్షన్ క్యాంపెయిన్లో మోడీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తాము, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించాల్సిన అవసరం లేదు. ఢిల్లీ ఈజ్ ఇండియాస్ క్యాపిటల్, దాని శాంటిటీ దానికి ఉంటుంది. అమరావతిలో 34,000 మంది 29,000 మంది రైతులు ల్యాండ్ ఇచ్చారు. ఫస్ట్ జరగాల్సిన న్యాయం ఎవరికండి? 29,000 మంది రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలండి? 29,000 మంది ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారో వాళ్ళకి లాటరీ ద్వారా ప్లాట్ల అలాట్మెంట్ జరిగినాయి. ఫిజికల్గా అప్పచెప్పల. ఫస్ట్ ఫిజికల్గా అప్పచెప్పండి ప్లాట్ని. ఇప్పుడు వాల్యూ ఫిజికల్గా అప్పచెప్పకుండానే ప్రజెంట్ గజం 40,000 నుంచి 50,000 దాకా వెళ్తుంది. అప్పుడు 40,000 నుంచి 50,000 ఉన్నదాన్ని 15,000కి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మరలా మీరు గెలుస్తారంటానే పీపుల్ సెంటిమెంట్, ప్రజలు మీ పట్ల అంత నమ్మకంతో ఉన్నారు, ఇన్వెస్టర్స్ అంత నమ్మకంతో ఉన్నారు. 40,000 నుంచి 50,000 రూపాయల ఎలక్షన్ కౌంటింగ్కి ముందల, కౌంటింగ్ తర్వాత 20,000 కాస్త 40,000కి వెళ్ళిపోయిందంటే మీ మీద అత్యంత నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి. మొట్టమొదటిది, దీనిలో ఐకానిక్ టవర్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏమైనా డెవలప్ చేయొచ్చు, చేసుకుందరు, నో ప్రాబ్లం. చంద్రిక్ గారు, ఒక బిల్డింగ్ కట్టాలంటే పైల్ ఫౌండేషన్స్ ద్వారా అయ్యేటువంటి బిల్డింగ్ ఖర్చు వేరు. రోడ్లు వేసి, సర్వే చేసి, ప్లాట్లు ఐడెంటిఫై చేసి, ప్లాట్లను మార్కింగ్ చేయడం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఈ తక్కువ ఖర్చుతో కూడుకున్న పనిని వదిలేసి ఐకానిక్ టవర్ల నిర్మాణానికి వెళ్తే ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్న రైతులకు ప్లాట్ల అలాట్మెంట్ జరుగుతానే ఇది 40,000 కాస్త 80,000 అవుద్ది. మీరే చెప్తున్నారు మాకు సంస్థలకు పోను 4,000 ఎకరాలు మిగులుతుందని. 4,000 ఎకరాలకి హీనపక్షం లోయర్ సైడ్ 2,500 గజాల ఎకరా, మామూలుగా 2,800 2,700 గజాలు వస్తుంది. ఐ మీన్ 2,700. అంటే దీన్ని హీనపక్షం 2,500 గజాలు వచ్చినా కూడా దాదాపు 1,000 గజాలు వస్తుంది. 1,000 గజాలు అనేది ఏమీ లేనప్పుడు 40,000-45,000 అన్నప్పుడు ఈ 1,000 గజాలు గజం 1,00,000 రూపాయలకు పోతే అది 1,00,000 కోట్లు అయిపోతుంది. మీకు 1,00,000 కోట్లు వచ్చేస్తున్నాయి ఇమీడియట్గా. అప్పుల కోసంగా 10,000 కోట్లతో 10,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, మీరు తార్ రోడ్లు ఏమని చెప్పట్లే, నేను అన్ని కట్టేయమని చెప్పట్లేదు. గ్రావెల్ రోడ్లు ఫామ్ చేసినా కూడా ప్లాట్లందరికీ అలాట్ చేస్తే రూపురేఖలు వచ్చేస్తే తర్వాత మీరు 1,00,000 కోట్లతో ఏమైనా కట్టుకోండి. అంటే ముందు కనీసం ఎలక్షన్స్ నాటికి ఒక రూపురేఖలు రావాలి. చేతిలో ల్యాండ్, డబ్బులు అన్ని క్లియర్ కట్ గా ఉన్నాయి కాబట్టి గత తప్పులు పునరావృతం కాకూడదంటారు. పెద్ద మన వైజాగ్లో వెంకయ్య నాయుడు గారు పెద్ద అని చెప్పాడు, 2050 గురించి మీరు మాట్లాడబాకండి.
2050 గురించి ఎవరితో మాట్లాడే? ఇన్వెస్టర్లతో మాట్లాడండి, పీపుల్తో కాదు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో పీపుల్లో ప్రమోట్ చేయబాకండి. ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రమోట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి, అందరూ లబ్ధి పొందుతారు. అంతేగాని మీరు ఎంతసేపటికి 2050లో ఎంతమంది నివసించబోతున్నారు, 2050 గురించి మీరు మాట్లాడబడలే. ఆ పీపుల్లో 2029 ఎవరితో మాట్లాడాలి? గురించి ఇన్వెస్టర్స్తో ఆలోచించాలి. మాట్లాడాలి. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు పద్ధతిగా చెప్పారు, ఇచ్చిన టైం ఎంత, ఆ టైంలో ఏమైతే చేయగలమో చేయగలిగేది చెప్పేది ఎక్కువగా ఉండి చేసేది ఎంత చేసినా ఎవరికి చాలదండి. చెప్పేది తక్కువ చెప్పండి, చేసేది ఎక్కువ చేయండి. ఈసారి గనక వీళ్ళు రిపీట్ చేయకుండా ఎంత లోపల టార్గెట్ పెట్టుకుంటున్నారు, ఎట్లా వెళ్తున్నారు, ఏంటి అసలు ప్రజలకు ఏం చెప్తారు? ఒకటే ఒక మాట మేడం, తక్కువ చెప్పండి, ఎక్కువ చేయండి. యా, వ్యాలిడ్ పాయింట్.